ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. గర్ల్స్ ముందు ముఖ్యంగా మీ అందరికీ నమస్తే. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నా కొడుకు మీ మీద దాడి చేసినా కూడాను మీ దగ్గర ఒక కత్తి ఉంచుకోండి ఫ్రెండ్స్. అందరూ కూడా ముఖ్యంగా గర్ల్స్ మీకోసం చెప్తున్నాను, మీ చేతిలో కత్తి ఉంటే నా కొడుకు కూడా మీ దగ్గరికి దాపులో రాలేడు, ఏ పోలీస్ స్టేషన్లో ఆపలేవు, ఏమీ చేయలేవు. వాడు మీ మీద చెయ్యి వేసిన వెంటనే ఆ కత్తి తీసుకొని వాడిని పాటుకొని పొడిచేయండి అంతే. ఏ చట్టాలు లేవు, న్యాయాలు లేవు, ఏ ప్రభుత్వాలు ఏ చట్టాలు లేవు, ఎవడొచ్చి ఏం పీకలేడు. తర్వాత సంగతి మేము చూసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే గర్ల్స్ 10వ తరగతి కాడ నుంచి 5th 6th 10th 8th ఇంటర్మీడియట్ కాడ నుంచి ప్రతి ఆడపిల్ల మీద మానభంగాలు జరుగుతున్న కొడుకులకి తగిన బుద్ధి చెప్పాలంటే స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కత్తి బ్యాగ్లో పెట్టుకోవాల్సి మరీ చెప్తున్నాను గర్ల్స్. మీరందరికి కూడా హెచ్చరిస్తున్నాను. ఇది మా అందరి సహకారంతో నిర్మించుకున్న ఒక టీం కింద నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క లేడీస్ కూడా మీ బ్యాగ్లో కత్తి ఉంచుకోండి. మీ మీద ఎవరు దాడి చేసినా సరే మీరు దాడి చేసి వాడిని ఈజీగా పొడి చేసుకోవచ్చు. నో పోలీస్, నో కేస్, నో అగ్రిమెంట్. జై హింద్.